ఒకవేళ ఇంత నిబద్ధత గల మనిషి అయి ఉంటే 5 రోజుల పాటు ట్రయల్ బై ట్రయల్ ఇంట్రీమ్ బెయిల్, దాని తర్వాత యాంటిసిపేటరీ బెయిల్స్ అన్ని బెడిసికొట్టడంతో ఆయనని తీసుకొచ్చి అప్పచెప్పాను నా కొడుకునట్టాడు. ఇది లాజికా? ఒకవేళ తనే అప్పచెప్పే మనిషి అయి ఉంటే కనుక పొద్దున్నుంచి ట్విట్టర్లో బ్యాంగ్ కొట్టుండేది అక్కడ, నేను తీసుకొచ్చేస్తా కొడుకుని అప్పచెప్పేస్తున్నావు అని. అదేం లేదే. పోలీసులు ఎక్కడైతే పట్టుకున్నారో ఇమ్మీడియట్గా అతన్ని తీసుకొచ్చేసిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రోజు మొత్తం పోలీస్ బృందాన్ని దింపేశారు. కుదరదు, ఇంకా ఇలా దాక్కుంటే కుదరదు అని చెప్పి లిటరలీ బండి సంజయ్ ఇంటి దగ్గర 1000 మంది పోలీసులు పెట్టారు. నగరం మొత్తం గాలిస్తున్నారు. కోంబింగ్ మెథడాలజీ స్టార్ట్ అయిన తర్వాత దొరికిన బండి భగీరథ్ని ఈరోజు పొలిటికల్ లావాదేవీల కోసం వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటున్నాడు సొంత కొడుకు ఇష్యూని చూసే అందుకరగా నాకు ఇదే అనిపిస్తుంది తప్ప. అండ్ గాగ్ ఆర్డర్స్ తీసుకొస్తారు కోర్టు నుంచి, నా పేరు మెన్షన్ చేయకూడదు, కానీ ట్విట్టర్లో ఆయనే కూర్చొని రాసేస్తూ ఉంటారు. ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన పేరు తీయకూడదు, గాగ్ ఆర్డర్స్ ఉన్నాయి మనకి, కానీ ఆయన మాత్రం కేసులో ఇన్వాల్వ్ అయిపోతాడు. అరే ఇంత శుద్ధ పూస నీ కొడుకు అని నమ్మినప్పుడు సంజయ్ గారు సింపుల్గా ఒక పని చేయాలి, ఫస్ట్ డేనే ఇన్వెస్టిగేషన్ పంపించేయాలి. పోలీసులు ఎత్తుకుతానే ఉన్నారు చూడండి. ఆఖరికి కరీంనగర్లో మీ బామ్మర్ది ఇంటికి నోటీసులు వెళ్ళి, మీ ఇంటికి నోటీసులు వచ్చి, ఢిల్లీకి బృందాలు వెళ్ళేదాకా ఇంత క్రూడ్ ఆయిల్ వేస్ట్. మోడీ వచ్చి బీజేపీ నుంచి 7 స్లోగన్లు ఇచ్చాడు మాకేంటంటే పెట్రోల్ వాడద్దు, డీజిల్ వాడద్దు అంటే, మీరు సెంట్రల్ మినిస్టర్ హోంశాఖ మంత్రి అయ్యుండి ఇన్ని పోలీసుల బృందాలను పంపిస్తే పెట్రోల్ దుర్వినియోగం అయినా పర్లేదు, ఎయిర్ టికెట్లు దుర్వినియోగం పర్లేదు, ప్రభుత్వ ఖజానాకి ఎంత ఉన్నా పర్లేదు, మీకు తెలుసు భగీరథ్ ఎక్కడున్నాడో, ఎందుకంటే మీరే సరెండర్ చేశారు. ఇవన్నీ వేస్ట్ కాదా? అంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ ఆఫ్ పార్టీ ఈస్ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు సేవ్ యువర్ సన్.